హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను లంచ్ కి ఏమేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా చెప్తాను, చూడండి. చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ఉంటుంది, సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేనైతే బ్రింజాల్, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకటేసారి కడాయిలో వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 1 మినిట్కి ఒకసారి 2 మినిట్కి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా మగ్గిపోయి ఉడుకుతాయి అన్నమాట వంకాయలన్నీ. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను పుల్కా ప్రిపరేషన్ కోసం కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకొని పిండి మొత్తం కలిసేటట్టు కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పుల్కా అంత బాగా పొంగుతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టుకున్న వంకాయ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర ఇట్లా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మనం కలిపి పక్కకు పెట్టుకున్న పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. ఒకసారి ఇట్లా చేతిని స్మాష్ చేసుకొని రౌండ్ చేసుకొని ఇంకా రోటీలాగా రోల్ చేయడమే. ఇట్లా ఒక్కొక్కటి అన్ని రోటీస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని అప్పుడైతేనే మనకు పుల్కా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎలా పొంగిందో? నేను చేసిన పుల్కా ఇట్లా పొంగుతుంది అనమాట. నేను చెప్పిన టిప్స్తో చేస్తే ఇలాగే వస్తుంది పర్ఫెక్ట్ పుల్కా అయిన వెంటనే హాట్ డిష్లో వేసుకొని మూత పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హాఫ్ బాయిల్ కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా ఎగ్ వేసుకుంటున్నాను. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇలా హాఫ్ బాయిల్ స్టైల్లో కుక్ చేస్తే న్యూట్రియంట్స్ ఎక్కువ ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. ఫైనల్లీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఈజీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేశానో. నేను చేసిన ఈ సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. Hope you all like this video. If you enjoyed it, don't forget like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.